జనాభాలో అగ్రభాగమైన యువతకు దిశానిర్దేశం చేసేందుకై, యువత సమస్యలను చర్చించి పరిష్కారం అన్వేషించేందుకై, యువత అవకాశాలు ఆకాంక్షలను సాధించేందుకై, యువతను సన్మార్గంలో సామూహిక శక్తిగా మార్చేందుకై, సురాజ్య సాధన దిశగా యువతను జాగృతం చేసేందుకై యువపథం యువపథం దేశానికి లైఫ్ నీ దృష్టిని మళ్లించటు వైపు, ఎమోషన్ ని పక్కన పెట్టు, లక్ష్యాన్ని గురి చేసి కొట్టు. నీ లైఫ్ దేశానికి లైఫ్ నీ దృష్టిని మళ్లించటు వైపు, ఎమోషన్ ని పక్కన పెట్టు, లక్ష్యాన్ని గురి చేసి కొట్టు. వివేకానందుడు లేడు, గాంధీజీ నీకై రాడు, నీకు నువ్వే దిక్సూచి, పట్టుదలే పచ్చ పచ్చని దివాజీ దివాజీ. ఈరోజు కార్యక్రమం యువపదం అనేది నేను సందేశం ఇవ్వడం లేదు, నేను స్పీచ్ ఇవ్వడం లేదు, లెక్చర్ ఇవ్వడం లేదు, ఇది డిబేట్ జరిపిస్తాం. ఈ యువపదం అనే కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? మొట్టమొదటిగా ఇది రాజకీయాలకు, పార్టీలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అన్నిటికీ అతీతంగా చేస్తున్న కార్యక్రమం. మన దేశం జనాభా 120 కోట్లు, ప్రపంచంలోనే అతి పెద్ద యువశక్తి ఉన్న దేశం భారతదేశం. కాబట్టి మన రాష్ట్ర జనాభా 8 కోట్లు అయితే 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు రియల్ యూత్ యువత 25%. 8 కోట్ల మధ్యలో 6 కోట్ల ఓటర్లు ఉంటే 2 కోట్ల ఓటర్లు 18 నుంచి 30 ఏళ్ల వయసులో ఉన్నారంటే 33% ఓటర్లు రేపు రాబోయేది యువతనే. కాబట్టి వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే ముఖ్యమంత్రి, వాళ్ళే ప్రధానమంత్రి, అదే మీ శక్తి. మనం కష్టపడి ఒక ఆర్థిక అభివృద్ధి చేసి దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయందే మన జీవితాలు కానీ, మన భావి తరాల జీవితాలు కానీ ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితిలో లేము. సమాజంలో వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ ఇందాక నేను చెప్పినట్లు ఒక రకంగా భారమే. అంటే మనం వండి పెట్టందే వాళ్ళు తినలేరు, వాళ్ళు చికిత్స చేయందే వాళ్ళ లైఫ్ కూడా ప్రొలాంగ్ చేయలేము. ఇవన్నీ చేయడానికి యూత్, మిడిల్ ఏజ్ పీపుల్ ఉండాలి. కాబట్టి ఆర్థిక అభివృద్ధి చేయడానికి యువత కీలకమైన పాత్ర వహిస్తారు. ఆ యువతనే వాళ్ళకు అవకాశాలు లేకున్నా, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేకున్నా, ప్రొడక్టివ్ గా, గెయిన్ఫుల్ గా ఎంప్లాయ్మెంట్ లేకపోయినా వాళ్ళు కూడా సమాజానికి ఒక భారంగా తయారవుతారు. ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాము, దాన్ని కాపాడుకునే శక్తి మనలో ఉంది, యువతలో ఉంది. అది ఏ విధంగా కాపాడుకోవాలి, వీటన్నిటి మీద మీ అందరిలో కొద్దిగా స్ఫూర్తి, కొద్దిగా చైతన్యం రావాలి. అందుకోసమని మీ దగ్గర తీసుకొచ్చిన కార్యక్రమం ఈ స్టూడెంట్స్ లో, యూత్ లో చర్చలు జరిపించి మీ సమస్యల మీద, వాటికి పరిష్కారాలు ఏంటి, ఇట్లాంటి మీతో చర్చలు జరిపించి మీ అభిప్రాయాలు సేకరించి దానికి ఒక షార్ప్ ఫోకస్ చేపించి, ఒక విశ్లేషణ చేపించి మీలో ఆలోచన శక్తి తీసుకొచ్చి కొద్ది వరకైనా చైతన్యం తీసుకొని రావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కార్యక్రమం యువపథం. ఈ రోజు ప్రధానంగా చర్చించుకుంటున్న అంశం యువపథం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 65 సంవత్సరాలు అవుతుంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది, అభివృద్ధి చెందుతూనే ఉంది. కానీ అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం లేదు. ఎందుకంటే మనం పరిశీలించినట్టయితే మా తాత చెప్పారు భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది, మా నాన్న చెప్పారు భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది, నేను చెప్తున్నాను భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది. ఇందుకు ప్రధాన కారణం 3 కారణాలు ఉన్నాయి. అవినీతి నిర్మూలన, రాజకీయ నాయకులు, కుల, మత, వర్గ రాజకీయాలు. అవినీతి నిర్మూలన ఈరోజు మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే భారతదేశంలో అవినీతి జరుగుతున్నట్లు వేరే ఏ దేశంలో అవినీతి అనేది ప్రధానంగా జరగలేదు. టెలిస్కాన్ కొన్ని లక్షల కోట్లతో టెలిస్కాన్ జరిగింది, గోల్డ్ స్కామ్, అలాగే మైనింగ్. సార్ చెప్పారు భారతదేశంలో వనరులు చాలా తక్కువని. ఎవరు చెప్పారండి? భారతదేశంలో వనరులు ప్రపంచ దేశాలలో ఏ దేశాలలో కూడా వనరులు లేదు. భారతదేశంలో విదేశాలు ఎందుకు చేస్తున్నారు? కానీ విదేశాల నుంచి గోల్డ్ దిగుమతి చేసుకుంటున్నా
చేసుకుంటున్నాం, విదేశాల నుంచి కోరిక దిగుమతి చేసుకుంటున్నాం అని మన రాజకీయ నాయకులని మన యువతని ఆదరిస్తున్నారు. ప్రధానంగా చూస్తే హిందీ చెప్పారంటే నేను ఒక 30 ఏళ్ళ జీతం తీసుకుంటూ నా కుటుంబాన్ని నా తల్లిదండ్రుల్ని బాధ్యతగా చూసుకుంటే చాలు ఈ దేశంలో నాకు పని అనుకుంటారు. అలాగే ఎంబీఏ చేసిన వాళ్ళైతే నేను 40 ఏళ్ళ జీతం తీసుకుంటూ ఏదో ఐడియా వర్క్ చేస్తూ నా యొక్క ఫ్యామిలీని బాగా చూసుకుంటే చాలు అనుకుంటారు. యువకులు రాజకీయాలకు రారు. ఎందుకని పరిశీలించినట్టయితే నేను ఈ రోజు పార్టీ పెట్టానండి, నాకు మీరు ఓటేస్తారా? ఓటేయరు. ప్రపంచ దేశాల్లో పోల్చుకుంటే భారతదేశంలో 47.5% మంది యువకులు ఉన్నారు. పాంప్లెట్ లో 42 అన్నారు సార్. ఇంతకుముందు ఒక సర్వే ప్రకారం 47.5 అని ప్రచారించడం జరిగింది. యువకులు ఒక 30 సంవత్సరాల తర్వాత ముందుకు వెళ్ళినట్టయితే యువకుల శాతం భారతదేశంలో ప్రధానంగా తగ్గిపోతుంది. ఏపీజే అబ్దుల్ కలాం ఏమన్నారంటే కళలు కనండి, కళని నిజం చేసుకోండి అన్నారు. 2020 కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు. నేను చెప్తున్నాను, మనం ఇలాగే యువకులు నిర్లక్ష్యంగా మనం రాజకీయ నాయకుల్ని అవినీతి పనులు ఎన్నుకున్నామంటే 30 కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోతుంది. మన యొక్క ఓటు హక్కుని మనం సక్రమంగా న్యాయంగా కర్తవ్యంగా వినియోగించుకున్నట్లయితే న్యాయపరమైన రాజకీయ నాయకుల్ని మనం ఎన్నుకోవడం జరుగుతుంది. భారతదేశంలో యువకులు అందరూ ఎక్కువ శాతం నిరుద్యోగులు ఉన్నారు. అందుకు ప్రధాన కారణం ఇప్పుడు తన కులం వాడు రాజకీయాల్లో ఉన్నారంటే తన కులం వాడికి ఉద్యోగం ఇవ్వడం, ఇంకో కులం వాడు రాజకీయాల్లో ఉంటే ఇంకో కులం వాడికి ఇవ్వడం, అలా డబ్బున్న వాడిగా వెళ్ళిపోతున్నాడు, పేదవాడిగా ఉండిపోతున్నాడు, నిరుద్యోగుడిగా ఉండిపోతున్నాడు. నిరుద్యోగుడు ఎప్పుడు ఉద్యోగం అవుతారంటే యువత రాజకీయాలకు రావాలి. యువత రాజకీయాలకు వచ్చి యువతను మీద కొద్ది దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. తప్పు చేసిన కూడా ఒకసారి చూసుకోండి. ఏ పార్టీ తప్పు చేయలేదు, ఏ పార్టీ తప్పు అదే అన్నమాట అంటారు మా ఫ్రెండ్స్. డిస్కస్ చేస్తారు నాతో, నేను ఎందుకు ఆ పార్టీ తప్పు చేస్తా దాన్ని సపోర్ట్ చేస్తావా? అవును, నాకు సపోర్ట్ ఉంది, నా చుట్టుపక్కల వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను అంటారు. ఖచ్చితంగా మంచి వ్యక్తి అనే వాడు ప్రతి ఒక్క పార్టీలో ఏదో పార్టీలో ఒక వ్యక్తి ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఆ మంచి వ్యక్తిని ఒక లేకపోతే ఏంటంటే ఆ నియోజకవర్గంలో మనం నిలబడతాం. యువకులు నిలబడి యువకులు రాజకీయాల్లోకి వచ్చి ఇన్కమ్ ఎవరికైనా కావాలి, అందరికి కావాలి. ఇన్కమ్ ఎవరికైనా ఇక్కడ తప్పు పని చేస్తే మనకు 1000 రూపాయలు వస్తుంటే ఎలా వస్తుంది అని నాకు చెప్పని ఏది చేస్తాను. ఫస్ట్ మనం మార్చుకున్నట్లయితే దేశాన్ని మార్చొచ్చండి. ప్రతి ఒక్కరు ఫస్ట్ మనం మారితే దేశం మారుతుంది. యూత్ అనుకుంటే ఏమైనా సాధిస్తుంది, ఏమైనా చేస్తుంది అన్నారు. స్వామి వివేకానంద ప్రపంచ దేశాలు అన్ని దేశాలు తిరుగుతూ మన భారతదేశంలో కానీ అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఏ దేశాలైనా తిరుగుతున్నప్పుడు స్వామి వివేకానంద ఇచ్చిన ప్రసంగం ఏమంటే ప్రధానంగా యువతిని ఉద్దేశం చేసుకుని వివేకం జరిగింది. అలా వివేకానంద అనుకున్నట్లయితే మన దేశంలో ఇంప్రెషన్ అయ్యేవారు కాదు. నాకు డ్రీమ్ ఉంది, నేను రాజకీయ నాయకుడు కావాలి. ఎందుకంటే సేమ్ సిచ్యువేషన్ సార్ చెప్పినట్లు మన ఫ్రెండ్స్ చెప్పినట్లు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా థింక్ చేసినాను. నాకు అప్పుడు ఓటు వేసి కూడా రాలేదు. సో ఎందుకంటే జనరేషన్ ఎలా ఉన్న ఆలోచన మనం రాజకీయ నాయకులు ఎవరు ఇంట్లో లేకపోయినా కూడా ఒక పార్టీ వాళ్ళైతే ఒక 400 ఇచ్చారు ఒక ఓటుకి, వేరే పార్టీ వాళ్ళు వచ్చి మేము 500 ఇస్తాం మా ఓటు ఏంటన్నారంట. సరే అప్పటికి నాకు రాజకీయాలు ఏం పెద్ద తెలియదు కాబట్టి ఎవరు ఎట్లా చేస్తారో కూడా నాకు తెలియదు. సరేలే ఏదో 400 ఇచ్చారో వాళ్ళు 500 ఇచ్చారు కదా, 500 ఇచ్చి వాళ్ళు ఓటేద్దామని ఓటేసాను. నేను యువపదం తరఫున బెస్ట్ స్పీకర్ గా డ్రా చేస్తున్నాను.